ఇంటి తిండి ఎప్పుడైనా బాగుంటుందయ్యా. తినాల నువ్వు చేసిన పనికి తిండి ఒకటి. నేను కొట్టే దెబ్బలకి నువ్వు 5 కిలోలు తగ్గిపోవాలరా, అప్పుడే నువ్వు వాళ్ళతో కలవు. అయ్యో ఏంట్రా అరుపు? ఏమండి ఏమండి? అయ్యో ఏమండి? ఊరి దుర్మార్గుడా, మా ఆయన చంపాలనుకుంటున్నావా? నేను తాళి భిక్ష అడుగుతున్నాను రా, ఇకపైన అరవద్దురా. ఏమండి మీకేం కాలేదుగా? చెప్పవే. రారా, మేము చచ్చేమో బతికేమో చూడటానికి కూడా నువ్వు రాలేదు కదా. రే, మేమంతా హాస్టల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి చూసావంట్రా. అడుగుతున్నావుగా, చెప్పు. ఏం జరిగిందో తెలియకుండా నోటికొచ్చినట్టు వాకండ్రా. నేను కవిత వద్దామని అనుకున్నాం. మీరు హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చనిపోయారా, అందుకే మేము రాలేకపోయాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పక్క వాళ్ళని చూసి ఎవరు రాయకూడదు. మీరు మీ పేపర్ని చూసే రాయాలి. ఎవరైనా నా మాట వినలేదంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను. అయ్యయ్యో, ఈరోజు మ్యాథ్స్ పరీక్షనా? నేను సైన్స్ కదా చదువుకుని వచ్చాను. ఎక్కడ చదువుకొని ఇస్తున్నారు? నోరు తెరిచానంటే ఫ్యాన్స్ ఇంటి ముందు వచ్చేస్తున్నారు. సార్ పేపర్. ఈ పరీక్ష రాసి నేను పాస్ అయ్యి ఎలాగోలా ఫెయిల్ అవుతాం. రాస్తే ఏంటి, రాయకపోతే ఏంటి? ఎగ్జామ్స్ రాయకుండా అందరు తొందరగా వెళ్ళిపోతున్నారు. చదవడానికి ఒక్కడు పనికిరాడు, గుడ్లు మెప్పుకోవడం తప్ప. ఎవరెవరు 8 మార్కులకు తక్కువ తెచ్చుకున్నారో చూద్దాం. విక్రమాదిత్య 7 మార్కులు, డయానా 5 మార్కులు, కరుణ 6. వీడేనాది? ఏంటి సార్ మీలో మీరే గొనుక్కుంటున్నారు? ఆ ముగ్గురు గురించే గొనుక్కుంటున్నాను. నేనే ఫెయిల్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళే ఫెయిల్ అయ్యారు. ఏం సార్ మీరు ముందు వాళ్ళని పాస్ చేయండి, అప్పుడే కదా మనం లవ్ లో పాస్ అవుతాం. కరెక్ట్ గా చెప్పా. చూసారా ఈ వింతని? రాత్రి వాళ్ళు కష్టపడి చదివి పాస్ అయిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం. కానీ వీళ్ళు టీచర్ లవ్ పాస్ అవ్వడానికి వీళ్ళు పాస్ అయి కాలేజీ వరకు వచ్చేసారు. హాయ్ వినోద్. హాయ్. వాళ్ళేరి కనిపించడే? ఇంకా రాలేదా? అదిగో కరుణ వస్తున్నాడు. వీడెప్పుడు చూడు పొద్దున 6ంటికి బయలుదేరాడు, ఇంకా వస్తూనే ఉన్నాడు. అవును, విక్రమాదిత్య ఎక్కడ? ఒక్క నిమిషం ఉండు. కిలోమీటర్ దూరంలో వస్తున్నాడు. డయానా రాలేదా? చెప్పాను, కరెక్ట్ గా తీసుకొస్తాడు. హాయ్ హాయ్. హాయ్. అక్కడ చూడరా డయానాని, కాలేజీలో సెట్ అవుతుందేంట్రా? ఆగమ్మా, ఎందుకు ఆపారండి? మీరెవరు? ఈ కాలేజీకి కదా వచ్చావు? కాలేజీకి వచ్చానా?
రోజు చేసిందే చేసి బోరు కొట్టిపోతుందిరా. ఇంకేదైనా చేద్దాం కొత్తగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం రా? రే మామ, ఇప్పుడు నా పెన్నును కింద వేస్తాను, దాన్ని ఎవరు తీస్తారో అదే నా లవరు. ఏ రాజేష్ నాడి, ఇంకో వైపు వెళ్దాం. వాడేం చేస్తాలే, రావే. రే మావా, అదృష్టం అంటే నీదేరా. నీకు ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టున్నాయి. దేవుడా దేవుడా పెన్ను తీయకూడదు, దేవుడా దేవుడా పెన్ను తీయకూడదు, దేవుడా దేవుడా పెన్ను తీయకూడదు, దేవుడా దేవుడా. ఏంటి విచిత్రంగా ఈ రోజు కరుణ ముందు వెళ్తున్నాడు? అవును, ఆడు మధ్యాహ్నమే బయలుదేరాడు. ఆపండ్రా, ఇప్పుడు నేనేస్తాను. డైనా, ముందు మనం వెళ్ళి బండి తీద్దాం, ఇంతలో వాళ్ళు వచ్చేస్తారు. ఆపండ్రా. ఏ మతిమరపు, ఎందుకలా నిన్నెవరు తిమ్మన్నారు? చేస్తున్నారా? నువ్వేంటి? ఏంటో పోలీస్తున్నావు? ఎవరాడు డైనోసార్ పుట్టినోళ్ళు అరుస్తున్నాడు? అరిచే వాళ్ళని బెదరగొట్టావు, వదులంటే వాళ్ళని చావగొట్టేవాడిని. అదే నా అరుపేంటో చూసారుగా. పప్పు చారేసుకోరా. రేపు